గలతీకి రాసిన పత్రికలో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ చదవండి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలును నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. గలతీయులు నాతో పాటు అపోస్తలుడైన పౌలు, నాతో పాటు ఉన్న సహోదరులు మరియు గలతీలో ఉన్నటువంటి సంఘమునకు ఏం చేస్తున్నాడు? శుభమని చెప్పి వ్రాయి ఉన్నది. శుభమని చెప్పి రాస్తా ఉన్నాను నేను. ఎవరికి రాస్తున్నాడు? సంఘంకి రాస్తున్నాడు, అవిశ్వాసులకు రాస్తలేడు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళను రాస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఫస్ట్ వర్స్, ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ క్రైస్తవులకు, యేసు ప్రభు నమ్ముకున్న వారికి, యేసు ప్రభువుకి ప్రతి ఆదివారం ప్రార్థన చేసే వారికి సంఘము అంటే చర్చ్, ప్రార్థనకు పోయే వాళ్ళు, సహోదరులు, సంఘముగా కూడుకున్న వారికి పౌలు లెటర్ రాస్తా ఉన్నాడు. లెటర్ రాస్తూ ఏమంటుండ 5వ అధ్యాయంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇవి ఎక్కడున్నాయి శరీర కార్యాలు? సంఘంలో. ఆ గలతీయులు కూడా 2000 సంవత్సరాల ముందు వాళ్ళు కూడా సంఘంలోనే ఉన్నారు. ఆ సంఘంలోనంట శరీర కార్యాలు ఉన్నాయంట. అమ్మో బాబోయ్! శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మాత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంకా ఎక్సెట్రా 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 మొదలై ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఈ సంఘంలో ఏమేమి ఉండాలా? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్లో మాట్లాడుతురు అందరు చర్చిలా, ఫుల్ ఫైర్లో మాట్లాడుతురు చర్చిలా. దాంట్లో శరీర కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ శరీర కార్యాలతో పాటు పౌలు ఏమంటుండంటే ఇవి ఉండాలంట మీకు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. అక్కడ శరీర కార్యాలకు ఎక్సెట్రా 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 ఉంది. ఆత్మ ఫలాలకు ఎక్సెట్రా ఎక్సెట్రా ఉందా? కరెక్ట్గా ఆత్మ కరెక్ట్గా చెప్పేస్తుంది. 9 ఫలాలు కలిస్తే ఒక్క ఫలం. ఆత్మ ఫలము, ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలము. ఒక్క క్రైస్తవునికి ఈ ఫలాలన్నీ ఫలము ఉండాల. అర్థమవుతుందా? యేసు ప్రభుని తెలుసుకున్న వారు ఈ శరీర ఆశలలో ఉంటే ఈరోజు రాత్రి యేసు ప్రభు వస్తే ఏమవుతుంది? పోతావా? శరీర కార్యాలు కింద ఇట్లా చేసేవారు పరలోక రాజ్యానికి వారసులు కారు. గలేషియన్స్ 19 నుంచి కిందికి 21 చదివితే వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని, దేవుని రాజ్యంలోకి ఎంటర్ గారంట. మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఇవి చేస్తుంటే పరలోకానికి స్పష్టంగా పోరంట. అది ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు.
ప్రపంచంలో 6000 సంవత్సరాలలో జరగని యుద్ధం ఇప్పుడు జరుగుతుంది. దేవుడు సృష్టించినప్పటి నుండి ఇట్లాంటి యుద్ధము ఇజ్రాయెల్ దేశం మీద, ఇజ్రాయెల్ మీద, యూదుల మీద జరగలే, ఎప్పుడు జరగలే. యుద్ధం స్టార్ట్ అయితే ఏమైతే సార్, రష్యా కూడా నడుస్తుంది కదా, యుక్రెయిన్ కూడా నడుస్తుంది కదా, ఇండియా పాకిస్తాన్ చైనా నడుస్తుంది కదా. ఈ యుద్ధంకి స్పెషాలిటీ ఏంటంటే ఈ యుద్ధము బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ యుద్ధము సూచనలు బైబిల్ ఏమంటుందంటే ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు నా రాకడ త్వరలో ఉంది అని అర్థం. మార్క్ చాప్టర్ 13. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళేటివో, ఈ కట్టడలు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటినైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా, ఎక్కడ ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది? అక్కడనే జరుగుతుంది, యెరూషలేం, ఇజ్రాయెల్ దేశంలో. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రయాను వారు ఆయనను చూచి 4th verse, ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఇవన్నీ 2000 సంవత్సరాల ముందు జరిగిన కథ ఇది. యేసుప్రభు చెప్తున్నాడు. ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలము ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా, యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మును మోసపుచ్చుకుండా చూచుకునుడి. అందరూ మోసగాళ్ళు బాగొస్తారు. అనేకులు నా పేరట వచ్చి యేసు ప్రభు నేనే అని వస్తారంట. నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి. యుద్ధ సమాచారాల గురించి మీరు వింటే భయపడకండి, కలవరపడకండి అంటుండు. ఇవి యుద్ధాలు జరుగుతున్నాయా? ఇవి జరగవలసి ఉన్నాయి. కానీ అంతము వెంటనే రాదు. అంతము ఎప్పుడు రాదు? జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. జనాల మీదికి జనాలు లేస్తారంట, రాజ్యము మీదికి రాజ్యం లేస్తారంట. జనాల మీదికి జనాలు లేస్తుర్రా? మన దేశంలోనే లేస్తున్నారు. వేరే దేశాలు వదిలేసాయి, వేరే దేశాలలో కూడా చాలా జరుగుతున్నది. అక్కడక్కడ భూకంపములు కలుగును. భూకంపాలు వచ్చినాయా? మస్తుగా వస్తున్నాయి భూకంపాలు. కరువులు వచ్చును. కరువులు ఇవే వేదనలకు ప్రారంభము. ఇది ప్రారంభం అంట, ఇంకా ఎండ్ కాదు. ఇది ప్రారంభము, స్టార్టింగ్. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మిమ్మల్ని యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని ఏం చేస్తారంట? చర్చిలో వచ్చి చంపుతారట. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త, యేసు ప్రభు గురించి సువార్త ముందుగా ప్రకటింపబడవలను. మీరు ఇక్కడికి రాకముందు చాలా మందికి యేసు ప్రభు గురించి తెలియదు. మరి మీరు పరలోకంకి వస్తారా? రాలేరు. పరలోకం రావాలనంటే యేసు ప్రభుని తెలుసుకోవాలా. ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుని తెలుసుకోకుండా? హాఫ్ ఆఫ్ ద వరల్డ్ తెలియదు యేసు ప్రభుకి. ఎట్లా వాళ్ళు నరకం పోదామా? దేవుడు ప్రేమ సువార్త వాళ్ళకు ప్రకటించాలా, చెప్పాలా మనం. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి.
పరిశుద్ధాత్మ మీ ద్వారా చెప్తాడంట. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమున కప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపితురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. యేసు ప్రభు నమ్ముకుంటే పో, వీడు క్రిస్టియన్ రా, వీడు పో, కులం ఏం కులం రా నీది, పో బయటికి పో అని చెప్పి దూషిస్తారంట నిన్ను. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఏంది రక్షణ ఎప్పుడు పొందుతారు? అంతం వరకు సహించేవాడు. నిన్ను కొడతారు, నిన్ను దూషిస్తారు, నీకు రేషన్ ఇయ్యరు, నీకు అన్నం ఇయ్యరు, నీకు ఫోర్స్ చేసి తంతారు, చేస్తారు, అంతా చేస్తారు. అంతం వరకు సహించేవాడే రక్షణ యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడంట. మరియు నాశనకరమైన హే వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించుగాక. యూదాయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువారు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టాంత్యది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూను కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడనైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఎవరైతే క్రీస్తు ఇక్కడున్నాడు, క్రీస్తు అక్కడున్నాడు, ఆడిపోదాం, ఆ చర్చికి పోదాం, ఇక్కడ పోదాం, అక్కడ పోదాం నాడు అని అన్నవాళ్ళు ఎవరెవరైతే అక్కడ పోతారో, ఎవరు పోతారో తెలుసా? అక్కడ ఎవరు పోతారు తెలుసా? అక్కడ వాక్యము తెలియనోళ్ళు పోతారు. ఆడ పెద్ద మిరకులు జరుగుతున్నట్టు నడు అనగానే అందరు అడిగిపోతారు. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి అబద్ధిక క్రీస్తులు అబద్ధిక ప్రవక్తలు మస్తు మంది వస్తారంట. సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచన క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. ఏం చేస్తారంట? నమ్ముకున్న వాళ్ళందరినీ డిసీవ్ చేసేస్తారంట, సూచక క్రియలు చేస్తారంట, అద్భుత కార్యాలు చేస్తారంట, చేసి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళను మోసం చేసేస్తారంట, చేసి అబద్ధ ప్రవక్తల దగ్గరికి మనం ఫాలో అయిపోతాం. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ముందే 2000 సంవత్సరాల ముందే చెప్పేసినాను. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. ఆకాశము నుండి శక్తులు కదలించబడతాయంట. సూర్యుడు కాంతినివ్వడంట, చంద్రుడు ఎర్రబోతాడంట, ఎర్రగైపోతుందంట చంద్రుడు. నక్షత్రాలు పడతా ఉంటాయంట మీదికెళ్ళి, మొత్తం కదిలిపోతూ ఉంటాయి ఎండ్ డేస్లో. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతో మహిమతోను మేఘరుడై వచ్చుట చూచెదరు. మేఘాల మీద మహిమ స్వరూపుడై మేఘాల మీద యేసు వచ్చుట మనము చూస్తామంట. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతయు మొదలుకొని ఆకాశమంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. ఈ దేవదూతలన్నీ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా
సూర్యాపేట్, కర్నూల్, వరంగల్, కాజీపేట్, కరీంనగర్ అన్ని దగ్గర నుంచి దేవదూతలు యేసుప్రభుని నమ్ముకున్న వారిని సమకూరుస్తాయంట. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే దానికి అర్థం ఏంటి? చెట్లన్నీ ఎండిపోతున్నాయి, చెట్లన్నీ ఆకులు కింద పడిపోతున్నాయి. దాని అర్థం ఏంటి? ఎండాకాలము వస్తుంది. యేసు ప్రభు రెండో రాకడ వచ్చే ముందంట ఇవన్నీ సూచక క్రియలు జరుగుతూ ఉంటాయంట. ముఖ్యమైన సూచక క్రియ ఏంటంటే ఇజ్రాయెల్ మీద అటాక్ జరుగుతుంది. ఇప్పుడు అటాక్ జరుగుతుంది ఇజ్రాయెల్ మీద. యేసుప్రభు వస్తాడు అని నేను చెప్తలేను, రావచ్చు, ఈరోజు రాత్రే రావచ్చు, చెప్పలేం, నాకు తెలియదు. సూచక క్రియలు ఏంటి? దానియేలు గ్రంథంలో, ప్రకటనలో ఇజ్రాయెల్ గురించి రాయబడి ఉన్నది. వాక్యం తెలిస్తే ఎజికియల్ కూడా రాయబడి ఉన్నది. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు అని ఇప్పుడు జరుగుతుంది అక్కడ. యేసు ప్రభు మరి ఈరోజు రాత్రి వస్తారా, రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా నాకు తెలియదు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడన్నా రాని యేసు ప్రభు దేవుడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనే ప్రశ్న. యేసు ప్రభు రాకముందు ఇవన్నీ జరుగుతాయి. ఈ సూచక క్రియలు, ఈ సూచనలు జరుగుతున్నాయి. మరి మీరు సంఘంలో శరీర కార్యాలు ఉన్నాయా? దుష్టమైన కార్యాలు ఉన్నాయి. మరి మీ మధ్యలో ఉన్నాయా ఆ కార్యాలు? మీ మధ్యలో ఇలాంటి కార్యాలు ఉన్నాయా? మరి యేసుప్రభు వస్తే నువ్వు యేసుప్రభుతో వెళ్తావా, ఈయనే ఉండిపోతావా? యేసుప్రభు ఈరోజు రాత్రి వచ్చిండు, మీరు వెళ్ళాలి అని అంటే మీరు యేసుప్రభును సొంత రక్షకునిగా అంగీకరించుకోవాలి. చెడ్డ కార్యాలు వదిలిపెట్టాలి. అప్పుడు మనము యేసు ప్రభుతో వెళ్తాం.